కూడా మధుర మీనాక్షి అమ్మవారికి, కంచి కామాక్షి అమ్మవారికి, కాశీ విశాలాక్షి అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి కోటి గాజుల అర్చన జరుగుతోంది. అక్షి అంటే కన్ను. అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి దృష్టి మీ అందరి మీద అమ్మవార్లు ప్రసరించి మీ కోరికలన్నీ నెరవేరుస్తారు, మిమ్మల్ని అనుగ్రహిస్తారు. సత్సంకల్పం జరుగుతోంది. ఒక్కసారి అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరణ చేసుకోండి. గోత్రోద్భవస్య, మీ యొక్క ఇంటి పేరుని, వంశం పేరును తలుచుకోండి. వంశోద్భవస్య, వివాహమైన వారు మీ భర్త పేరును తలుచుకోండి. నామధేయస్య, ధర్మపత్ని భార్య పేరు స్మరణ చేయండి. ధర్మపత్ని సమేతస్య, మీ పిల్లలు సంతానాన్ని ఒక్కసారి స్మరణ చేసుకోండి. కుమారస్య కుమార్యాః మమ సహకుటుంబం అనుకోండి. సహకుటుంబాన అస్మిన్ దేశే భారతదేశే అస్మిన్ రాష్ట్రే పట్టణే భాగ్యనగరే స్థితానాం సర్వేషాం భక్తజనానాం నానాగోత్రానాం నానానామధేయానాం సహకుటుంబానాం. భక్తులందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి ముగ్గురమ్మల కోటి గాజుల అర్చన సంకల్పం చెబుతూ ఉన్నాం. అందరూ చెప్పండి. ఓం మమ. ముక్త కంఠంతో కోటి గొంతుకలు ఒక్కటై అందరూ చెప్పండి అమ్మా. అస్మాకం సహకుటుంబానా క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చింతిత సకలవిధ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం మధుర మీనాక్షి కంచి కామాక్షి కాశీ విశాలాక్షి దేవి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం కార్తీక మాస నవమి శుభ సమయే కోటి దీపోత్సవ శుభ సమయే యథాశక్తి కోటి గాజుల హస్తాభరణ ఆరాధనం అహం కరిష్యే. శిరస్సు వంచి ఆ ముగ్గురమ్మలకు నమస్కారం చేస్తారు.